నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 18 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:47 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:38 ఈరోజు తిథి పంచమి తెల్లవారుజామున 5:58 వరకు, తరువాత షష్ఠి తిథి ప్రవేశము. నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 6:41 వరకు ఉంది. తదుపరి శ్రవణ నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 10:58 నుంచి రాత్రి 12:36 వరకు. దుర్ముహూర్త సమయము సాయంత్రం 4:55 నుంచి సాయంత్రం 5:46 వరకు. రాహుకాల సమయం సాయంత్రం 5:01 నుంచి సాయంత్రం 6:38 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12:12 నుంచి 1:47 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల నుంచి తెల్లవారి 5 గంటల వరకు. తదుపరి అమృత ఘడియలు మధ్యాహ్నము 12:09 నుంచి 1:50 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే నెల 18 2025 నాటి దిన ఫలితాలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావం చూపిస్తోంది, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు. చంద్రుడు మకరం నుంచి కుంభంలోకి ఉదయం 11:22 వచ్చేశాడు. అయితే సూర్యుడు వృషభంలోనే ఉన్నాడు, బుధుడు మేషంలోను, శుక్రుడు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, గురుడు మేషంలోను, శని కుంభంలోను, రాహువు మీనంలోను, కేతు కన్యాల్లోను సంచారం చేస్తున్నారు. అయితే వీరి యొక్క సంచార ఫలితము మేషరాశి వారికి శ్రమకు తగిన ఫలితాన్ని అందుకుంటారు. ఆదాయ మార్గాలు మెరుగవుతాయి. దీంతో పాటు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీకు ఉంటాయి. చిరకాల సమస్యలు ఏదైతే ఉన్నాయో, మీ డ్రీమ్ గోల్స్ కావచ్చు, లేదా కొన్ని సమస్యలు కావచ్చు, ఏవైతే పెండింగ్లో ఉన్నాయో లాంగ్ బ్యాక్ నుంచి, అవి ఈరోజు ఒక పరిష్కారానికి వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి కొత్త ప్రయోజనాలు, కొత్త అవకాశాలు వస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. నూతన ఒప్పందాలు లాభదాయకంగా మారతాయి కాబట్టి ఈ రోజును వృధా చేసుకోకండి. తరువాత ఆరోగ్యపరంగా చూసినట్టయితే కొంత బాగుంటుంది, అంటే ఒక 28% బాగుంటుంది. మిగిలిన శాతం కొంచెం అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీరు ఎవరిని నమ్మకుండా ఉంటేనే మంచిది. అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు చెప్పదగినది. అయితే కుటుంబంలో కొంత వివాదాలు కలత చెందేటట్టుగాను, అంటే మాట రావడము, ఇబ్బందులు, కుటుంబంలో కలహాలు రావడము, దానివల్ల మీరు మనస్తాపం చెందే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. శాంతితో వ్యవహరించండి. ఓర్పుగా చాకచక్యంగా ఉండండి.